ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. తన కుటుంబమే తనపై దాడి చేస్తోందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తన భార్య వాణికి రాజకీయాల్లో తానే రాణించాలనే అహంకారం ఉందన్నారు. తనకే టికెట్ కావాలని పట్టుబట్టినట్లు దువ్వాడ ఆరోపించారు. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశానన్న దువ్వాడ శ్రీనివాస్ తన భార్య కారణంగా తల్లిని సోదరుణ్ణి దూరం చేసుకున్నట్లు చెప్పారు. రాజకీయంగానూ నష్టపోయానని చెప్పారు. మరోవైపు తన భర్తను దివ్వల మాధురి అనే మహిళ ట్రాప్ చేసి వలలో వేసుకుందని దువ్వాడ భార్య వాణి ఆరోపించారు. తన కుమార్తెలతో కలిసి వాణి దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. మరోవైపు తమ బంధం ఇల్లీగల్ కాదని దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటానని దివ్వల మాధురి తేల్చి చెప్పారు. వాణి ఆరోపణల వల్ల తన కుటుంబానికి భర్తకు దూరమైనట్లు చెప్పారు మాధురి. మరోవైపు తనపై కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య వాణి, కుమార్తె హైందవి బంధువులపైన ఫిర్యాదు చేశారు. దువ్వాడ తన ఇంటిపై దాడి చేసి గేట్లు విరక్కొట్టి తనపై హత్యకు యత్నించారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథ చిత్రంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. తన భర్తను దివ్వల మాధురి వలలో వేసుకుందని దువ్వాడ వాణి ఆరోపించగా, తమ తండ్రిని తమతో కలవనివ్వకుండా దివ్వల మాధురి అడ్డుకుంటుందంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు మాధురికి పుట్టిన పిల్లలకు DNA టెస్టులు కూడా చేయాలని సవాల్ విసిరారు. అయితే భార్య, పిల్లల ఆరోపణలపై దువ్వాడ శ్రీనివాస్ అంతే వేగంగా స్పందించారు. వానిది స్వార్థపూరితమైన టిపికల్ క్యారెక్టర్ అని, ఎన్నికల్లో తానే పోటీ చేయాలనే ఉద్దేశంలో లేనిపోని అబండాలు వేస్తుందని ఆరోపించారు. వానిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు దువ్వాడ. ఏం తెచ్చుకోలేదు, అంతా నా సపోర్టు, నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం. కానీ మాకు ఇలాంటివి ఉంటాయనేది నాకు ఐడియా లేదు. అది ఇప్పుడు ఏంటంటే క్యాష్ చేసుకొని వేరేగా బిహేవ్ చేస్తున్నారు. సో మాకు అవన్నీ తెలిసినప్పటికి లేట్ అయ్యేవి. మేము ఖండించినప్పటికీ ఆయన మునిగిపోయి అవి ఏంటంటే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాకు లీగల్గా ఫాదర్. ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందండి? మా ఇంటి దగ్గర మా డాడీతో మేముంటే ఆమెలేసిపోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగద్దు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ ని తీయద్దు. నేను కూడా, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి. చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. ఏముంది నా దగ్గర ట్రాప్ చేయడానికి? ఆస్తులన్నీ వీళ్ళకి రాశాను, నా ఫ్యాక్టరీస్ రాశాను, మాకు ఇంచుమించు 6 కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ రాశాను. మీరు చూసే ఉంటారు. ఆ బిల్డింగ్ రాస్తాను. ఇంకా డబ్బులు కూడా ఈ ఏడాది కాలంలో 1,40,00,000 ఇచ్చాను. 1 సంవత్సరంలో. స్టేట్మెంట్స్ రేపు ప్రెస్ మీట్ పెడతాను, మీకు ఆ స్టేట్మెంట్ కాపీస్ కూడా ఇస్తాను. ఇంత డబ్బు ఇచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఈరోజు నా దగ్గర అధికారం పోయింది. ఈ ఎమ్మెల్సీ శాశ్వతం కాదు, పోతుంది. డబ్బులు లేవు. ఏముందని ట్రాప్ చేస్తే స్వార్థం, అసూయ, ద్వేషం, అధికార కాంక్ష, వీటన్నిటితో మరో అమ్మాయి జీవితాన్ని బలి చేశాం. మరోవైపు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య వాణి, కుమార్తె హైందవి బంధువులపైన ఫిర్యాదు చేశారు. దువ్వాడ BSAR కాలేజ్ ఎదురుగా ఉన్న తన ఇంటిపై దాడి చేసి గేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తనపై దాడికి పాల్పడిన వాణి, హైందవి వారి బంధువులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. Thank you.